సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. సీనియర్ కథ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కాలం నుంచి జాలువారుతున్న లేడీ సింగర్ అనే ధారావాహికలో 43 భాగాలు గతంలో మనం విన్నాం. ఈ రోజు 44వ భాగం విందాం. అయితే 44వ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 43వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి చిన్నగా గుర్తు చేసుకుందాం. శ్రీశైలం పర్యటన పూర్తి చేసుకుని శ్రీకృష్ణ రాజన్లు ఇంటికి చేరుకున్న తర్వాత రాజన్ శ్రీకృష్ణ ఇంట్లో ఉన్నటువంటి తన సైకిల్ తీసుకుని మళ్లీ సాయంత్రం వస్తానని చెప్పి తన గ్రామం వెళ్లిపోతాడు. శంకర శాస్త్రి గారికి, శారదాంబ గారికి తమ శ్రీశైల జ్ఞాపకాలన్నింటినీ కూడా పూసగుచ్చినట్టు వివరించి చెబుతాడు శ్రీకృష్ణ. ఆమెను ఇచ్చిన ఫోటోలను చూసి తామందరము కలిసి గతంలో ఉన్న ఊరిలో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటారు శారదాంబ గారు. మాటల మధ్యలో గంగారావుకు హార్ట్ అటాక్ వచ్చినట్లు శ్రీకృష్ణకు చెబుతారు శంకర శాస్త్రి గారు. ఆ సాయంత్రం రాజన్ వచ్చాక శ్రీకృష్ణ అతనితో కలిసి గంగారావు ఇంటికి వచ్చి పలకరిస్తాడు. గంగారావు తన కుటుంబ పరిస్థితిని వివరించాక అతని పెద్ద కూతురు రాజేశ్వరి పాట విని ఆమెను ఆర్కెస్ట్రాలోకి తీసుకుందామని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్కెస్ట్రాను అమ్మవద్దని, ఆర్కెస్ట్రాకు తన సహకారం పూర్తిగా ఎల్లప్పుడూ అందిస్తానని శ్రీకృష్ణ అతనికి మాట ఇస్తాడు. అంతలో ఆర్కెస్ట్రాలో డ్రమ్స్ వాయించేటువంటి వీరేశం గంగారావును చూడడం కోసం లోపలికి వస్తే అతన్ని పలకరించి శ్రీకృష్ణ రాజన్లు తమ ఇంటికి బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కాలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 44వ భాగం విందాం. ఆ మర్నాడు వీరేశం ఉదయం 8 గంటలకు శ్రీకృష్ణ ఇంటికి వచ్చాడు. ఇద్దరు వీధి అరుగు చప్టా మీద కూర్చున్నారు. బాబు, ఎల్లుండి ఒక కార్యక్రమం, తర్వాత 4వ రోజున మరొక కార్యక్రమం నిర్ణయించాడట గంగారావు మామ, మీతో చెప్పమన్నాడు అన్నాడు శ్రీకృష్ణతో. అలాగా, చాలా సంతోషం. అయితే నేను మళ్ళీ నా పాటల్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నట్లు వీరేశం, మన గంగారావు గారి కూతురు రాజేశ్వరి గారి పాట నేను విన్నాను. ఆ అమ్మాయి స్వరం మన సినీ నేపథ్య గాయని శ్రీమతి ఎల్లారీశ్వరి గారి పాటలకు దగ్గరగా ఉంది. ఈ రోజుల్లో కూడా సినీ నేపథ్య గాయని మణులలో మాలతి గారి కంఠాన్ని కూడా పోలి ఉంది. అలాంటి మసాలా పాటలు పాడితే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు. మన ఆర్కెస్ట్రాకి మరో 4 అవకాశాలు ఎక్కువ రావడానికి ఆవిడ మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆవిడకు బ్రతుకు తెరువు కూడా ఏర్పడుతుంది అని నా ఉద్దేశం అని చెప్పాడు శ్రీకృష్ణ. అవునంట బాబు, మామ చెప్పాడు. పాపం మామ పెళ్లి చేశాడే గాని డబ్బు పోయి శని పట్టినట్టు మళ్ళీ ముగ్గురు ఆడవాళ్ళని పోషిస్తున్నాడు. ఈ వయసులో కూడా అతనికి సుఖం లేకుండా పోయింది పాపం అన్నాడు వీరేశం. సరే, ఏదో కార్యక్రమం వచ్చినప్పుడు కలుసుకోవడం, తర్వాత ఎవరిదారిన వాళ్ళు బై చెప్పుకుని వెళ్ళిపోవడమే కదా మనం చేసే పని. ఏమీ అనుకోపోతే వీరేశం, మీ గురించి నాకు అసలు ఏమీ తెలియదు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు వీరేశం అని అడిగాడు శ్రీకృష్ణ. ఏం చెప్పమంటారు బాబు, మా నాన్న దేవాలయంలో సన్నాయి వాయించేవాడు. అతనికి నేను ఒక్కగానొక్క కొడుకుని. నా చిన్నప్పుడు అమ్మ టైఫాయిడ్ వచ్చి చచ్చిపోయింది. మా నాన్న నన్ను కంటికి రెప్పలా పెంచాడు. నేను ఇంటర్మీడియట్ చదివాను. మా ఇంట్లో తబలా ఉండేది. అది నాన్న లేనప్పుడు వాయించేవాడిని. నాన్న ఉన్నప్పుడు వాయిస్తే దాన్ని పాడు చేస్తున్నానని, నా చదువు పాడు చేసుకుంటున్నానని కొడతాడని భయం. అందుకని ఒకసారి ఒక స్నేహితుడికి పెళ్లికి వెళ్ళినప్పుడు గంగారావు మామ మ్యూజికల్ నైట్లో డ్రమ్స్ వాయించే కళాకారుడు రాలేదు. నన్ను జస్ట్ లైట్గా బీట్ ఇమ్మన్నారు. నాకున్న తబలా విజ్ఞానంతో డ్రమ్స్ వాయించాను. తన పెళ్లిలో పరువు కాపాడినందుకు నా స్నేహితుడు నాకు సెకండ్ హ్యాండ్ డ్రమ్స్ కొనిపెట్టాడు. అలా పెళ్లిలో పరిచయం అయిన గంగారావు మామ సహకారంతో బాగా నేర్చుకున్నాను. ఆ తర్వాత నా స్నేహితుని అప్పు వాడు వద్దన్నా తీర్చేశాను. ఇంటర్ తర్వాత ఎలక్ట్రీషియన్ కోర్సు నేర్చుకున్నాను. ఈ 2 విద్యలతోనూ నా బతుకు నేను బతకడం చూసి మా నాన్న నాకు తన మేనకోడలతో పెళ్లి చేశాడు. ఏదో చిన్న గొడవ వచ్చి 3వ నెల గర్భవతి అయిన నా భార్య కోపంతో కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకుంది. ఆ తర్వాత మరణ వాంగ్మూలంలో తానే స్టవ్ వెలిగిస్తుంటే చీరకు నిప్పు అంటుకోవడం చూసుకోలేదని, తన భర్త ఎంతో మంచివాడని, అతన్ని జైల్లో పెట్టవద్దని చెప్పి ప్రాణం వదిలేసింది. దాంతో మా నాన్న మంచం పెట్టాడు. ఆయనకు సేవ చేసుకుంటూ బతుకుతున్నాను బాబు అన్నాడు బాధగా వీరేశం. చూడ్డానికి ఇంత ఆధునికమైన హెయిర్ స్టైల్తో ఉంటావు, జీన్స్ వేస్తావు, నీలో ఇంత బాధ ఉందా వీరేశం? శ్రీకృష్ణకి ఎందుకో మనసు ఆర్ద్రమైంది. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కానట్టే ఇవన్నీ సమాజం కోసం వేసే వేషాలు బాబు. సరే, మీరు ఇద్దరు లేడీస్ కలిసి పాడిన పాటలు కొత్తవైనా సరే పాతవైనా సరే ఎన్నిక చేసి ఉంచండి. మీరు రాజేశ్వరి కలిసి పాడితే పిచ్చెక్కిపోతుంది జనాలకి. మరి నేను వస్తాను బాబు అన్నట్లు ఈ అడ్వాన్స్ డబ్బు మీ దగ్గర ఉంచమని
చెప్పి ఇచ్చాడు మామ అని పర్సులోంచి 5,000 తీసి ఇచ్చి వెళ్లిపోయాడు వీరేశం. శ్రీకృష్ణ లోపలికి వచ్చి డబ్బు తన అలమారులో జాగ్రత్త పెట్టాడు. వీరేశం వెళ్లిన 10 నిమిషాలకే రాజన్ రాఘవన్ తీసుకొచ్చాడు. ఆ సమయానికి శంకర్ శాస్త్రి గారు గుడికి వెళ్లారు. తల్లితో తాను ఏం పని మీద వెళ్తున్నాడో చెప్పి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పిన శ్రీకృష్ణ ఆమె అనుమతితో 1 సిట్టింగ్ ట్యుటోరియల్స్ కి బయలుదేరారు శ్రీకృష్ణ, రాజన్, రాఘవ. ట్యుటోరియల్ కి వెళ్లేసరికి డైరెక్టర్ వెంకటాద్రి సీట్లో ఉన్నాడు. శ్రీకృష్ణని చూస్తూనే ఆహ్వానించాడు. ముగ్గురిని కూర్చోమని చెప్పి టీ ఆఫర్ చేసి, నాన్నగారు బాగున్నారా కృష్ణ గారు? మీ చదువు పూర్తయిందా? ఈ మధ్య 5-6 పెళ్లిళ్లలో మీ మ్యూజికల్ కార్యక్రమాలు చూశాను. అదరగొట్టేస్తున్నారు. మీరు సినిమాల్లో ప్రయత్నిస్తానంటే హైదరాబాద్లో నా స్నేహితుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అతనికి చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అన్నాడు వెంకటాద్రి. మీరు అందంగా ఉంటారుగా, హీరోగా కాకపోయినా కనీసం 2వ హీరోగా అయినా అవకాశం దొరుకుతుంది. మీరు ప్రయత్నం చేయొచ్చుగా సార్. మీరు గమనించారో లేదో, ఈవేళ సినీ రంగాన్ని వెళ్తున్న వారంతా ఒకనాడు ఆ రంగాన్ని శాసించిన వారి వారసులే. వారి వారి బంధువులు, అత్యంత స్నేహితుల పిల్లలు వారి వారసులు. ఇలా ఎవరైనా కొత్తగా వెళ్ళి తమ టాలెంట్ని చూపించుకుంటే వాళ్ళు కొంతకాలం ఆ రంగంలో నిలబడవచ్చు. అది వెనకాల ఆర్థిక బలం ఉన్నవాళ్ళకి. ఈ రోజుల్లో 100 సినిమాలు పూర్తి చేసిన కొత్త హీరోలను చూపించండి. హిట్ అయితే 2వ సినిమా, ఫట్ అయితే ఇంటికి. మహా దర్శకుల కొడుకులే ఈవేళ సినిమాలు లేక ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రుల పేరు నిలబెట్టడానికి, తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి నానా యాతనలు పడుతున్నారు. మనకెందుకు సారా రంగం? ఇంతకీ నా ప్రశ్నకి మీ సమాధానం చెప్పనే లేదు అన్నాడు శ్రీకృష్ణ వెంకటాద్రితో. కడుపులో నీళ్లు కదలకుండా ఉన్నంతలో కష్టపడి సంపాదించుకుని నా సంస్థకు నేనే డైరెక్టర్ హోదాలో ఉంటూ ఇంట్లో వాళ్ళని సుఖంగా ఉంచుతున్నాను. అది చాలు సార్ నాకు. మీరంటే లేడీ సింగర్ కాబట్టి, అదో వెరైటీ కాబట్టి ప్రోత్సహిస్తారని నా ఉద్దేశం. అందుకే అడిగాను అన్నాడు వెంకటాద్రి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ లేని మన సమాజంలో నేను లేడీ టోన్తో పాడుతుంటే వింతగా చూసేవాళ్ళు ఆడవాళ్ళు, హేళనగా చూసేవాళ్ళు మగవాళ్ళు. మగవాడి దృష్టిలో ఆడది సరియైన విలువను పొందగలిగిన నాడే మనది సమాజమై నాలాంటి వాళ్ళు లేడీ టోన్తో పాడినా గౌరవిస్తారు. అదే ఒక ఆడది మగ కంఠంతో పాడుతోందనుకోండి, ఆమె చుట్టూ మగవాళ్ళందరూ చేరి పాటలన్నీ పాడాక చేయవలసినవన్నీ చేసేసి వెళ్ళిపోతారు. ఏమిటో మీరేదో అడిగితే నేనేదో వాగాను అనవసరంగా వచ్చిన పని మానేసి. ఇతని పేరు రాఘవ. 10వ తరగతి 1, 2 సబ్జెక్టులు ఉండిపోయాయి. అతను వ్యవసాయం చేసుకుంటాడు. అతని కుటుంబానికి అతనే ప్రధాన ఆధారం. మీరితన్ని ఎలాగైనా సరే డిగ్రీ పాస్ అయ్యేలా చేయాలి. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. నాన్నగారు కూడా మీకు ఫోన్ చేసి చెప్తా అన్నారు. అలా మీరు చేయగలిగితే మీ పేరు చెప్పుకుని ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని అతను తర్వాత ఒక ఇంటివాడు అవుతాడు అన్నాడు శ్రీకృష్ణ. నాన్నగారు చేసిన సాయం, ప్రోత్సాహం వల్లనే నేను ఈవేళ ఈ స్థాయిలో ఉన్నాను సార్. మీరు చెప్పిన విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయికి న్యాయం చేసే పూచీ నాది. నా సొంత తమ్ముళ్ళ చూసుకుంటాను. సరేనా? మీకు ఇదే నా హామీ అని శ్రీకృష్ణ చేతిలో చేయి వేశాడు వెంకటాద్రి. అంతలో టీ వచ్చింది. నలుగురు తాగారు. అనంతరం ఫీజు వివరాలు అన్నీ తెలుసుకుని బయలుదేరబోతూ అన్నాడు శ్రీకృష్ణ. ఇతను రాజన్ అని నా ప్రాణ స్నేహితుడు. రాఘవకి బావ అవుతాడు. రాఘవ తరపున బాధ్యత రాజు తీసుకుంటాడు. మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి అని అడిగి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు ముగ్గురు. ఆ సందు చివరి వరకు వచ్చాక రాఘవ సైకిల్ ఆపి కృష్ణబాబు అని చేతులు జోడించాడు. బాబు, మీరు చేసిన మాట సాయం ఈ జన్మకి మర్చిపోను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నా కోసం ఇంత శ్రమ పడి ఇక్కడికి వచ్చి నా భవిష్యత్తుకి మార్గం చూపించారు. అదే ఫోజులో శ్రీకృష్ణ నమస్కారం పెట్టి అన్న తీరుకి రాజన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. రాఘవ రెప్పవాల్సిన మర్చిపోయాడు. ఇదేనా రాఘవ నువ్వు చెప్పదలిచింది? నువ్వు ఇంకా ఫీజు కూడా కట్టలేదు. ఏవేవో ఊహించుకుని రుణాలు, సాయాలు ఇలాంటి మాటలు మానేసి సమయం ఉన్నంతలో కష్టపడి డబ్బు కట్టి ఇష్టపడి చదువు. ఉద్యోగం వచ్చినా రాకపోయినా నిన్నెవడైనా ఎత్తుకుపోతాడేమో గాని నువ్వు నేర్చుకున్న విద్యను మాత్రం ఎవ్వరూ ఎత్తుకుపోరు. అర్థమైందా అన్నాడు శ్రీకృష్ణ. అలాగే బాబు. మీరు నటులను విన్నాను గాని ఇంత గొప్ప నటులు అనుకోలేదు బాబు. ఒరే బావా, నేను ఉలవలు కొనుక్కుని ఇంటికి వెళ్తాను. మీరు మిగతా పనులు చూసుకుని నెమ్మదిగా రండి. వస్తాను కృష్ణబాబు అని చెప్పేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు రాఘవ. రాజన్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. వాడు అలా అనదలుచుకున్నాడో లేదో గాని నువ్వు మాత్రం చంపేశావు కృష్ణ అన్నాడు పక్కపక్క నవ్వుతూ. శ్రీకృష్ణ కూడా నవ్వుతూ, పాపం అతనే కాదు అలాంటి అమాయకులందరూ ఆ సమయంలో అలాగే మాట్లాడతారు. సరే పద, విఠల్ షాపులో ఉంటే చూసేసి వెళ్ళిపోదాం అని సైకిల్ ఎక్కాడు
శ్రీకృష్ణ. తన సైకిల్ తో అతన్ని అనుసరించాడు రాజన్. ఒకసారి షెల్ షాప్ కు వెళ్లి కొత్త మోడల్స్ ఏమొచ్చాయి చూద్దాం, మా నాన్న ఫోన్ కొనుక్కోవడానికి నాకు అనుమతి ఇచ్చాడు అన్నాడు రాజన్. అలాగే అని ఒక అరగంట 4-5 సెల్ షాపులు తిరిగి రకరకాల మోడల్స్, వాటి ఖరీదులు కాగితం మీద రాసుకుని వెళ్తున్న ఆ కుర్రాళ్ళిద్దరిని ప్రతి షాపులో వాళ్ళు వింతగా చూశారు. అనంతరం వాళ్ళిద్దరూ విఠల్ షాపుకు వెళ్లారు. ఊరికంతటికి ప్రసిద్ధమైన ఫర్నిచర్ షాప్ అది. విఠల్ మల్లె పువ్వు లాంటి తెల్లని బట్టలతో ప్రొపరేటర్ స్థానంలో కూర్చుని మెరిసిపోతున్నాడు. స్నేహితులిద్దరినీ చూస్తూనే లేచి ఎదురు వచ్చి కౌగిలించుకున్నాడు. హాయ్ కృష్ణ, ఇద్దరు శ్రీశైలం వెళ్లారట? మీ నాన్నగారు షాపుకి వచ్చినప్పుడు మనం చెప్పారు. ఎప్పుడొచ్చారు? బాగా జరిగిందా ట్రిప్? ఎరా రాజు, ఎలా ఉన్నావురా అని పలకరించాడు రాజన్ని కూడా. వారిద్దరిని తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. పనివాళ్లు కస్టమర్స్ కి ఫర్నిచర్ చూపిస్తున్నారు. అంతా బాగా జరిగింది విఠల్. చెల్లాయి మృదులు ఎలా ఉంది? మీ ఇద్దరి మధ్య మళ్ళీ అర్ధోక్తిగా ఆగాడు శ్రీకృష్ణ. నా గురించి అడగవా? అవునులే, నేను దుఃఖలా కనిపిస్తున్నాను నీకు. మరి మా ఇద్దరినీ కలిపి నీ దారి నువ్వు వెళ్ళిపోయావా? నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటోందనుకో. మీ చెల్లాయి సరదా కోసం చేసి నిన్ను ఎంతగానో బాధ పెట్టినా తన నిజమైన ప్రేమను పొందేలా చేశావు కృష్ణ. నీకు భవిష్యత్తులో నన్ను మృదుల కన్నా బాగా ప్రేమించే భార్య రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణ. ఎంతకీ ఏం తీసుకుంటారు? కాఫీ, టీ అడిగాడు విఠల్. ఏం వద్దు విఠల్, జస్ట్ నేను చూసి వెళ్దామని వచ్చామంతే. కస్టమర్స్ ఉన్నారుగా, మళ్ళీ వస్తానులే లేవబోయాడు కృష్ణ. నాకు తెలుసు నువ్వేం తీసుకోవు. ఒరే సుబ్బిగా, ఇలారా, సాయిరామ్ స్వీట్స్కి వెళ్ళి నేను ఇమ్మన్నాను చెప్పి 2 అర కేజీల కలాకండ్ స్వీట్ తీసుకురా. ఎక్కడున్నట్టు రావాలి అని పురమాయించాడు విఠల్ పనివాడిని. ఏంటి విఠల్ ఇది, సరదాగా వస్తే ఈ హడావిడి అన్నాడు శ్రీకృష్ణ. మాట్లాడకు, ఒక 10 నిమిషాలు అని కస్టమర్స్ ఎన్నుకున్న వస్తువుల నాణ్యతను 1-2 మాటలు వేసి చెబుతున్న అతని వ్యాపార దక్షతను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు శ్రీకృష్ణ రాజన్లిద్దరూ. వాళ్ళని పంపించి వచ్చేసరికి బల్ల మీద స్వీట్ ప్యాకెట్లు 2 రెడీగా ఉన్నాయి. వాటిని ఇద్దరికీ ఇచ్చి, వచ్చే ఏకాదశి నాడు పొద్దున్న 10 గంటలకు నా నిశ్చితార్థం రా, నేను ఇంటికి వచ్చి మరీ పిలుస్తాను. పెళ్లి మరో 20 రోజుల్లోనే. పెళ్లికి మీ ట్రూప్ మ్యూజికల్ నైట్ మస్ట్ అండ్ షుడ్ గా, అర్థమైందా? నేను డాడీ వచ్చి మరీ పిలుస్తాం, సరేనా అన్నాడు విఠల్. శ్రీకృష్ణ ఆప్యాయంగా విఠల్ ని కౌగిలించుకున్నాడు. చాలా శుభార్త చెప్పావు విఠల్, ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంతటి అదృష్టం మగాడికి మరొకటి లేనే లేదు. గంగారావు అంకులు కూడా చాలా సంతోషిస్తాడు అన్నాడు. మొత్తానికి సాధించేశావు విఠల్, నువ్వు గొప్పోడివి అన్నాడు రాజన్. 10 నిమిషాలు కూర్చుని స్నేహితులిద్దరూ ఇళ్లకు బయలుదేరారు. ఇంటికి చేరిన వెంటనే మంచినీళ్లు తాగి రాజన్ వీలు చూసుకువస్తానని చెప్పి వెళ్లిపోయాడు. తాను తెచ్చిన స్వీట్ ప్యాకెట్ తల్లికిచ్చి తన పర్సును అలమారులో పెట్టబోయాడు. అప్పుడు ఉదయం తాను 5,000 పెట్టి ఉన్న చోట ఉన్న లేత నీలం కవరు అతన్ని ఆకర్షించింది. దాన్ని తెరిచి చూశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇది ఇక్కడికెలా వచ్చింది అన్న ప్రశ్న శ్రీకృష్ణ అంతరంగంలో ఉదయించింది. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 44వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 45వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.